తెలంగాణ ఎప్సెట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టిర్రో, ఈ వెబ్ ఆప్షన్స్ గురించి కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయిర్రి అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియో లోపల చెప్తా. సో ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారు మీరు ఎక్కువగా అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనేది ఈ వీడియో లోపల చెప్తా. సో మస్తు ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది వీడియో. సో స్కిప్ చేస్తా అంటే నీ ఇష్టం అండ్ లేదు ఎండ్ దాకా చూస్తా అంటే చూడు. సో యూ విల్ కమ్ టు నో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మస్తు ఈజీగా చెప్తా, మస్తు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి, ఎందుకంటే సో ఇట్స్ ద బెస్ట్ వీడియో. సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ అవుతుంది కాబట్టి సో స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సో నీకు ఎక్కడ కూడా దొరకదు. ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ వేసుకున్నాం ఇట్లా అండ్ ఇప్పుడు కూడా లైక్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. నేను స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసిన, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసిన అండ్ వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలని చెప్పి వీడియో చేసిన, ఓకేనా. సో అండ్ ఫర్దర్గా కూడా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. నీకు గైడ్లైన్స్ గురించి చెప్తూ ఉంటా, ఫర్దర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయి, మస్తు హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. అండ్ మనం ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసుకునే దానికంటే ముందు మనం అనాలిసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ అనాలిసిక్ గైడెన్స్ లోపల నేను ఫార్మసీ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ సబ్స్క్రిప్షన్, లేదు అంటే లేదు. సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోరి, ఏం లేదు, ఓకేనా. సో సబ్స్క్రిప్షన్ తీసుకొని లైక్ సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేసేయరి. అండ్ ఇక్కడ మనకు ఈ ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్ లోపల మనం మెయిన్గా ఏం ప్రొవైడ్ చేస్తాం కదంటే రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాను నేను, ఓకేనా. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా అండ్ నెక్స్ట్ ప్రాసెసెస్ గురించి చెప్తా ఉంటా అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్తా. ఎట్లా ఉంటుంది ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు అండ్ ఏమైనా మిస్టేక్స్ అయితే ఎట్లా లైక్ దాన్ని సెట్ చేయాలని చెప్పి చెప్తా ఉంటా. ప్రతిదీ కూడా నేను చెప్తా ఉంటా, ఓకేనా. సో ఫేజ్ 1లో సీట్ రావాలని చెప్పి లైక్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా వేయాలని చెప్పి ప్రతిదీ కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి నేను మీకు గైడ్ అయితే చేస్తా జస్ట్ ఫర్ 154 రూపీస్ 6 మంత్స్, ఓకేనా. 6 మంత్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఇంకా ఫర్దర్ ఏమన్నా ఫేసెస్ ఉంటే ఆ ఫేసెస్ కూడా మనమైతే గైడ్ చేస్తాం అన్నట్టు. లైవ్స్ కండక్ట్ చేస్తున్నాం, రెగ్యులర్ లైవ్స్ అయితే కండక్ట్ చేసుకొని మనం ఆ లైవ్స్ లోపల మీకున్న డౌట్స్ అయితే క్లారిఫికేషన్ అయితే చేస్తాం అన్నట్టు. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏమేమి చేయాలనేది అన్ని వీడియోస్ చేసుకున్నాం. అండ్ మీకు లైక్ గైడెన్స్ కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోరి, లేదంటే లేదు. సో ఇట్స్ జస్ట్ అన్ అడ్వైస్. ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్, ఓకేనా. టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ వెబ్ ఆప్షన్స్ లైక్ అవుతలేదు బ్రో, లాగిన్ అవుతలేదు బ్రో అన్న సిచ్యువేషన్ లోపల కూడా మనం ఇష్యూ ఏంటిదని చెప్పి చూసి సార్ట్ అవుట్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు మనం మేజర్గా వెబ్ ఆప్షన్స్ అప్పుడు చేసే మిస్టేక్స్ ఏంది అని అంటే ఈరోజు, ఓకేనా. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ కోసం, లైక్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అండ్ దాని గురించి చెప్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం లైవ్ కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో మనకి లైవ్ అనేది 1 PMకి ఉంటుంది ఆఫ్టర్నూన్. సో ఈరోజు 1 PMకి లైవ్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని 1 PM లైవ్కి అటెండ్ అవ్వండి. ఇంకా చాలా అంటే చాలా మిస్టేక్స్ ఏ అవాయిడ్ చేయాలని చెప్పి నేను చెప్తా, ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అకార్డింగ్ టు షెడ్యూల్ మనకు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు తెలంగాణ ఎప్సెట్ 2025 బైపీసీ సిస్టమ్కి సంబంధించి. ఈ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది కదా అని అంటే మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి లైక్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు, ఓకేనా. సో స్లాట్ బుకింగ్స్ అనేది నిన్నటితో అయిపోయినాయి. 9th October 2025 నిన్నటితోటి మనకి స్లాట్ బుకింగ్ అనేది అయిపోయింది. అండ్ దెన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విషయానికి వస్తే 10th October 2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉందంటే 10th October 2025 దాకా టైం అయితే ఉంది. సో 10th October 2025 11:59 PM అంటే నైట్ 11:59 దాకా టైం ఉంటుంది. ఒకసారి డేట్ చేంజ్ అయిందంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉండదు అన్నట్టు, ఓకేనా. సో ఆల్రెడీ నిన్ననే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి లైక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఓకేనా.
సో అందరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఎవ్రీవన్ ఈస్ నౌ కెన్ ఎక్సర్సైజ్ దర్ వెబ్ ఆప్షన్స్. అండ్ ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అండ్ ఈరోజు అయిపోయింది అంటే 12 AM అయింది అంటే, ఓకేనా, 11th October 2025 12 AM అయింది అంటే యూ కెనాట్ ఎడిట్ యువర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. యూ కెనాట్ యాడ్ వెబ్ ఆప్షన్స్, యూ కెనాట్ డిలీట్ వెబ్ ఆప్షన్స్, యూ కెనాట్ స్వైప్ వెబ్ ఆప్షన్స్. కిందికి మీదికి అని కూడా ప్రియారిటీని చేంజ్ చేయడానికి ఉండదు అన్నట్టు. సో నేనేం చెప్తా కదంటే, మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఇచ్చారా లేదా, ఇంకా వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారా, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకున్నారా లేదా. సో ఇవన్నీ క్వశ్చన్స్ మీకే. వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఇచ్చినావా లేదా, వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ ఇవ్వకపోతే లైక్ ఇంకెప్పుడు ఇస్తావు. ఈరోజే లాస్ట్ డేట్ 11:59 PM వరకు మాత్రమే మనకు టైం ఉంది. అంటే ఈరోజు ఈవినింగ్ నైట్, లైక్ ఈరోజు నైట్ 11:30 11:40 11:50 దాకా టైం ఉంది. తర్వాత సర్వర్ డౌన్ అయిపోతుంది. ఇంకెప్పుడు ఇస్తావు వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చినావు అసలు. సో ప్రియారిటీ లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నావా, లేకపోతే బ్లైండ్గా ఇచ్చేసినావా. సో నేను ఏం చెప్తా కదా అంటే, నువ్వు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, డిలీట్ చేసుకుందాం అనుకున్నా, స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేసుకుందాం అనుకున్నా, ఈరోజే లాస్ట్ డేట్. ఓకేనా, ఈరోజే నీకు ఛాన్స్ ఉంది, మళ్ళీ నువ్వు చేయలేవు. ఫేజ్ 1 మిస్ అయితే మళ్ళీ ఫేజ్ 2 వరకు వెయిట్ చేయాలి. ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2లో కూడా రాదు, తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2లో తక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇంకా నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాయి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తావు కదా అంటే ప్రియారిటీ వైజ్ ఇవి. ఓకేనా, ప్రియారిటీ అంటే ఏంది, ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవి. వెబ్ ఆప్షన్స్ అనేది ఒక్క వెబ్ ఆప్షన్ మిస్ చేసినా కూడా, ఓకేనా, ఒక్క వెబ్ ఆప్షన్ మిస్టేక్ ఇచ్చినా కూడా మొత్తం నీ లైక్ నీ డెస్టినేషనే చేంజ్ అయిపోతుంది. ఓకేనా, బీ ఫార్మ్ ఇవ్వబోయి, ఓకేనా, బీ ఫార్మ్ ఇవ్వబోయి ఫామ్ డి ఇచ్చిన, ఫామ్ డి ఇవ్వబోయి బీ ఫామ్ ఇచ్చిన, మొత్తం డెస్టినేషనే చేంజ్ అయిపోతుంది. అండ్ ఫేజ్ 1లో సీటు రాదు. ఓకేనా, మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారో అది ప్రాపర్గా ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఆల్రెడీ ఇచ్చిర్రో వాళ్ళు ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపలనే, ఓకేనా, ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపలనే లిస్ట్ ఆఫ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఏంది బ్రో అందరు ఇస్తారు. ఓకేనా, నువ్వు ఇస్తావు, నేను ఇస్తాను, ఎవరైనా ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం మ్యాటర్ కాదు, అవి అసలు సేవ్ అయినాయా లేదా. నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి అవి సేవ్ కాకపోతే అక్కడ నో యూస్. 600 1200 పెట్టి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి, స్లాట్ బుక్ చేసుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి సర్టిఫికేట్లన్నీ చూసుకొని వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత ఇవి సేవ్ కాకపోతే మన పరిస్థితి ఏంది. సేవ్ కాకపోతే సీట్ రాదు. సో ప్రింట్ వెబ్ ఆప్షన్స్ మీరు ఇంటర్నెట్ సెంటర్లో చేసుకున్నట్టయితే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అంటే వాళ్ళు ఒక ప్రింట్ అనేది ఇస్తారు అన్నట్టు. అందులో కాలేజెస్ ఉన్నాయా లేవా, అసలు కాలేజెస్ ఉన్నాయా లేవా, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనే ఒక కన్క్లూజన్కి రారి. ఓకేనా, మీరు మీ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ చెక్ చేసుకోరు ఇప్పుడే, చూసుకొని ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇనఫా. ఓకేనా, నీకున్న ర్యాంక్కి నువ్వు పెట్టిన కాలేజెస్ ఇనఫా కాదా, ఇనఫ్ కాకపోతే యాడ్ చేసుకుంటావా, చేసుకో. ఎందుకు, 10th October లాస్ట్ డేట్ ఉంది. నువ్వు యాడ్ చేసుకుందాం అనుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా ఈరోజే. లేదు బ్రో నా ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల నాకు ఇష్టమైన కాలేజ్ మాత్రమే ఉన్నాయి అనుకుంటే ఓకే. నువ్వు ఫస్ట్ వెబ్ ఆప్షనే నీకు ఫార్మసీ కావాలనుకో, పర్ సపోజ్ ఫార్మసీ కావాలి నీకు, ఫస్ట్ వెబ్ ఆప్షన్ నువ్వు ఫామ్ డి పెట్టినావు అనుకో, నీకు ఏ సీట్ వస్తుంది, ఫామ్ డి సీటే వస్తుంది. కాబట్టి నీ ప్రియారిటీ వైజ్ ఈ లిస్ట్ ఉందా, ఏదైతే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ లోపల నీ ప్రియారిటీ వైజే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనేది క్లారిటీ తెచ్చుకో. ఓకేనా, సింపుల్గా ఏం చేస్తావు కదా అంటే, నీకు ఒకవేళ
కాలేజెస్ ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా, చేంజ్ చేద్దాం అనుకున్నా ఇయ్యాలనే ఛాన్స్. సో ఇవి చేయాలంటే ఆల్రెడీ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు కదా, ఆ వెబ్ ఆప్షన్స్ లోపల ప్రింట్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్స్లోకి పోయి ఎన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చినావు అనేది చూడు. ఓకేనా, 20 వెబ్ ఆప్షన్లు ఇచ్చినావా, 10 ఇచ్చినావా, 30 ఇచ్చినావా, అసలు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావా అని చెప్పి చూడు. ఆ వెబ్ ఆప్షన్స్ లోపల నీ ప్రియారిటీ వైజే ఉన్నాయా లేదా అనేది చూడు. ఓకేనా, అసలు ప్రింట్ వెబ్ ఆప్షన్స్ చూసుకున్న తర్వాత నీకు అర్థమవుతుంది అసలు వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయా అని చెప్పి. ఓకే, ఎవరైతే ఫోన్లల్లో ఎవరైతే వాళ్ళు ల్యాప్టాప్లలో పెట్టుకున్నారో వాళ్ళకి తెలియదు అసలు మన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినాయా లేదా అని చెప్పి. సేవ్ అయినాయా లేదా ఎట్లా తెలుసుకోవాలి మనం అంటే ప్రింట్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉందా, ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి. ఈ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ చూసుకోర్రి, ఇప్పుడే చూసుకోర్రి. మళ్ళీ ఈ రోజు దాటిపోయిందంటే నువ్వు 11th రోజు ఈ వీడియో ఇచ్చినా, 12th రోజు ఈ వీడియో ఇచ్చినా యూజ్ ఏం లేదు. అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తా ఉంటాను నేను. ఓకే, నేను చెప్పిన తర్వాత వీడియో తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు ఎంతమైందనే చెప్పే ఛాన్స్ ఉంటుంది. మనం చెప్పిన తర్వాతనే ఎవరైనా చెప్పొచ్చు, బట్ మనం చెప్పిన తర్వాత మీకు ఒక పాయింట్ నచ్చింది అని అంటే అది వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు సాటిస్ఫాక్షన్ అనేది. ఓకేనా, సో ఫస్ట్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ చూసుకొని సేవ్ అయినాయా కాదా వెబ్ ఆప్షన్స్ చూసుకో. దెన్ యాడ్ చేసుకుంటావా, యాడ్ చేయి. డిలీట్ చేస్తావా, డిలీట్ చేయి. ఓకేనా, ప్రియారిటీ చేంజ్ చేస్తావా, చేంజ్ చేయి. ఓకేనా, ప్రియారిటీ చేంజ్ చేస్తావా, అటు ఇటు ప్రియారిటీ చేంజ్ చేస్తా అంటే చేంజ్ చెయ్యి. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్. ఇప్పుడు మిస్ అయితే ఎప్పుడు బ్రో మరి అంటే ఫేజ్ 1 మిస్ అయితే ఫేజ్ 2 మళ్ళా ఫేజ్ 2 దాకా వెయిట్ చేయాలి. మన వాళ్ళందరికీ సీట్లు వస్తాయి ఫేజ్ 1లో. ఫేజ్ 2లో అందరికి సీట్లు వస్తాయి. నీ ప్రియారిటీ మంచిగా లేకున్నా, నువ్వు వెబ్ ఆప్షన్లు ప్రాపర్ పెట్టుకోకున్నా, సో ఏ మిస్టేక్స్ చేసినా కూడా నీకు ఫేజ్ 1లో సీట్ రాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫేజ్ 2. మనకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది బ్రో. మనకు ఉండే ర్యాంకు 40,000 ఎంతో ఉన్నదనుకో, 40,000, 20,000, 10,000 ర్యాంక్ ఉన్నదనుకో, మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది. వస్తుంది బ్రో, మనకు రాదా అనే ఒక థాట్లో ఉంటాం మనం. వస్తుంది బ్రో, కానీ నీకు అక్కడ ఎలిజిబిలిటీ ఉంటేనే వస్తుంది. నీకు ఎలిజిబిలిటీ ఉండాలి, నువ్వు ఇచ్చిన వెబ్ ఆప్షన్లో నీకు ఎలిజిబిలిటీ ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి గివ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. కట్ ఆఫ్ చూసుకున్నావా, ఇచ్చినావు వెబ్ ఆప్షన్లు ఇచ్చినావు, కట్ ఆఫ్ చూసుకొని ఇచ్చినావా. కట్ ఆఫ్ చూసుకోకపోతే కట్ ఆఫ్ చూసుకో, సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చూసుకో. సీట్ వచ్చే ఛాన్సెస్ లేకపోతే గివ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. కాంపిటీషన్ ఎట్లుంటుందని చెప్పి ఎవ్వరు గెస్ చేయలేరు. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను కాంపిటీషన్ ఎట్లుంటుందని చెప్పి. మనం సేఫ్ సైడ్లో ఉండాలి. మనకు సీట్ రావాలంటే మనం ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా, సో ఎవరైతే ఆల్రెడీ గైడెన్స్ లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసు నేను ఏం చెప్పినా అనేది, ఎట్లా వెబ్ ఆప్షన్లు ఇవ్వమన్నా అనేది, అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి. సో అదే థింగ్స్ నేను కూడా ఇక్కడ చెప్పేసిన. సో మ్యాక్స్ 50% ఆఫ్ ద థింగ్స్ చెప్పేసిన నేను ఇక్కడ. ఓకేనా, సో నువ్వు చేయాల్సింది ఏంది కదా అంటే సింపుల్గా నేను చెప్పిన స్టెప్స్ ఇవన్నీ కూడా ఫాలోగా, అట్లయితే నీకు సీట్ వస్తుంది ఫేజ్ 1లో. లేదు బ్రో, ఒకవేళ లైక్ ఏదైనా లైక్ కొన్నిసార్లు అంటే మనం అన్నీ అనుకున్నట్టుగా కావు, ఒకవేళ మనకు కాకపోతే వీఆర్ గోయింగ్ టు ట్రై ఇన్ ఫేజ్ 2. ఫేజ్ 2లో కూడా ట్రై చేద్దాం మనం, కానీ ఫేజ్ 1లో సీట్ రావాలి మనకి. మెయిన్ ఏంటంటే ఫేజ్ 1 అనేది మన టార్గెట్. ఓకేనా, సో అందుకే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, టుడే ఈజ్ ద లాస్ట్ డే. కాబట్టి ప్రింట్ ఆప్షన్స్ తీసుకో. ప్రింట్ ఆప్షన్స్ తీసుకొని వెబ్ ఆప్షన్లు ప్రాపర్గా ఉన్నాయా, ఓకేనా, వెబ్ ఆప్షన్లు ప్రాపర్గా ఉన్నాయా, ఇంకా వెబ్ ఆప్షన్లో ఏమన్నా యాడ్ చేస్తావా, డిలీట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయా. ఈ ప్రింట్ ఏదైతే ఉందో నేను చెప్పినా కదా, ఈ ప్రింట్ ఏదైతే ఉందో ప్రింట్ లోపల కాలేజ్ ఉంది అంటే ఆ కాలేజ్లో వస్తే నువ్వు జాయిన్ కావాలి. కాబట్టి నువ్వు ఇంకా యాడ్ ఏమన్నా చేసుకుంటావా, కాలేజెస్ డిలీట్ ఏమన్నా చేసుకుంటావా అనేది చూడు. టాప్ కాలేజ్ ఉండాలి, టాప్ కాలేజ్తో పాటు కొన్ని సేఫ్ కాలేజెస్ కూడా ఉండాలి. కాబట్టి ప్రింట్ తీసుకొని చూసుకో వెబ్ ఆప్షన్లలో నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పి. సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఏం కాదు, లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఇంకా యాడ్ చేయి. కట్ ఆఫ్ చూసుకో. ఓకేనా,
సో ఇట్లా వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చుడు కష్టం. నీకు 1లోనే రాలే బ్రో, 2లో ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ఈరోజే ఏది చేసేది ఉన్నా కూడా ఈరోజు మాత్రమే. ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈవెన్ దో ఐఎమ్ టెల్లింగ్ దట్, ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్ లోపల యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ మీ. అండ్ ఏదో ఒక సిచ్యువేషన్ లోపల నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు, నేను ఏదో ఒక వీడియోలో కనబడ్డప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటావు, అరే లాస్ట్ మినిట్ లోపల నాకు ఒక అడ్వైస్ వచ్చింది, ఆ అడ్వైస్ ఈ బ్రోనే ఇచ్చిందని చెప్పి ఒక థాట్ వస్తుంది అన్నట్టు. సో నేను చెప్పేది అదే, ఈ రోజు మాత్రమే ఛాన్స్ ఉంది. నీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఈ రోజు మాత్రమే డిసైడ్ చేస్తుంది నీకు. ఓకేనా? ఈరోజు నేను మిస్ చేస్తే మళ్ళీ ఫేజ్ 2 దాకా వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ ఫేజ్ 2లో నేను చెప్పినవి వాడుతావు, నేనేం చెప్తా అవే ట్రిక్స్ వాడుతావు. కాబట్టి నేనేం చెప్తాను అంటే అదే ఇప్పుడు వాడు. ఓకేనా? సో ఎన్ని వెబ్ ఆప్షన్లు ఇచ్చినావో చూసుకో, అందులోపల సీట్ వస్తా రాదా చూసుకో. అండ్ పాసిబుల్ అయితే ఇంకో కొన్ని వెబ్ ఆప్షన్లు యాడ్ చేయి. ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చినావు, అన్నీ లైక్ చిన్న చిన్న కాలేజీలు ఉన్నాయి, ఇష్టం లేని కాలేజీలు ఉన్నాయంటే డిలీట్ చేయి. కానీ ప్రిఫర్ మోర్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో ఇది. అండ్ మనం ఈరోజు 1కి లైవ్ పెట్టుకుందాం యాప్ లోపల. అక్కడ నన్ను డైరెక్ట్గా అడగొచ్చు క్వశ్చన్స్. ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీ డౌట్, ఎవ్రీ సింగిల్ డౌట్. చాలా అంటే చాలా బెస్ట్ చెప్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ ఫేజ్ 2 గురించి మాట్లాడుకుందాం ఫర్దర్గా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. అండ్ సైనింగ్ ఆఫ్.